వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని భావిస్తున్న పోలీసులు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్లిపూడి గ్రామంలో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి పాత కక్షలను పురస్కరించుకొని నిన్న జరిగినటువంటి స్వల్ప సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దొమ్మిగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చీకట్లో 8:30 రాత్రి 8 గంటల టైంలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఐరన్ రాడ్స్, కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు టీడీపీ తక్కువ మంది మీద. ఇందులో నలుగురికి గాయాలు గట్టిగా తగిలాయి. అందులో ఒక అతనికి స్టాబ్ ఇంజరీస్ ఉండడం వలన తుని హాస్పిటల్ తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండో వ్యక్తిని మెరుగైన వైద్యం కాకినాడ ఆసుపత్రిలో రిఫర్ చేశారు. మరొక ఇద్దరు అవుట్ పేషెంట్గా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినట్టు పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారీలో కావాలని దాన్ని ఉన్న క్యాడర్ని ఏదే విధంగా డీమాడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రి మా యొక్క ఎస్పీ గారి ఆదేశాలను గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరిటువంటి వంచనీయ చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యేక సాక్షులు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని షార్ట్ టైంలోనే ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలో చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కూలంకషంగా వివరిస్తాం. సార్, పోలీస్ కస్టడీలో ఇప్పటికి ఎవరన్నా ఎంతమంది అదుపులో తీసుకున్నారు? అనుమానితులు ఉన్నారు. ఏ కొత్తపల్లిలో నిన్న ఈ కనుమాదం దృష్టిలో పెట్టుకొని ఆటలాడుకునే దగ్గర ఒక గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళు చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6 మీద ఇప్పుడు అదుపులో తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది రాజకీయ నేపథ్యం, అది కూడా రాజకీయ అంటే అక్కడ జరిగినటువంటి గేమ్స్లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. అంటే ఇప్పుడు అల్లిపూడిలో ఎంతమంది దాడి చేశారు సార్? ఏంటి, ఎలాంటి ఆయుధాలతో? ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్లో బ్లేడ్లు కూడా దొరికినాయి. మారణాయుధాలతో అయితే చేశారు. ఎంతమంది కావాలని ఉద్దేశంతో సుమారు ఒక 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి ఒక అతను చనిపోయారు. అందులో మెయిన్గా ఎవరు ఉన్నారు సార్? అంటే ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. సార్, పూర్తిగా పొలిటికల్ రైవాలిటీస్తోనే జరిగిందంట. పొలిటికల్ రైవాలిటీస్ మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవాలిటీ దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ అవుట్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ దాడి చేయడం జరిగింది. బర్త్డే కార్యక్రమం బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి ప్రీవియస్గా ఒక వ్యక్తి రాజమండ్రిలో ఒక షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అతనికి ఫోన్ చేసి ఎవరో బట్టలు కొనుక్కోవడానికి వచ్చి ఎవరంటే అది అతను మన వర్గం కాదు, అడిగేమి డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరువు తీయడం పెట్టాను మీద అక్కడ చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దారి కాచి ఈ దౌర్జన్యం చేశారు. 2 పార్టీ వాళ్ళని అదుపులో తీసుకున్నారు సార్? ఎట్లా వస్తుంది? లేదు, ప్రస్తుతానికి అయితే మా దగ్గర 1 పార్టీ ఉన్నారు. 2వ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఇంజర్డ్ కదా హాస్పిటల్లో.